మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. సురేష్ గారు, కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి? కుంభరాశి వాళ్ళకి నార్మల్గా ఉంటుందండి, సాధారణంగా ఉండే మంత్రం మనం అనుకోవచ్చు. పెద్దగా గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పుడు కానీ వేద విపరీత వేదన్న కాన్సెప్ట్ ద్వారా అవి వాటి యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు అని చెప్పుకోవచ్చు. ఒక గ్రహం అయితే ఇంకా చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది, మెయిన్ సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వేద విపరీత వేద ఉంటే కొన్నిసార్లు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి, కొన్నిసార్లు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అంటే వేద విపరీత వేద అంటే ఒక గ్రహం సూర్యుడు ఉన్నాడు అనుకోండి, షైన్ ఎండ కొడుతూ ఉంటది మనకి, మధ్యలో మేఘాలు వస్తే ఏమవుతుందండి, ఓకే, అంత తీవ్రత ఉండదు. అందుకని చెప్పేసి వేద అంటే అబ్స్ట్రక్షన్, ఆటంకం అంటారు సంస్కృతంలో. అందుకని చెప్పేసి వీళ్ళకి కొన్నిసార్లు గ్రహం డైరెక్ట్ గా అక్కడ ఉన్నా గానీ మనం ఏమనుకోండి డైరెక్ట్ గా రిజల్ట్ ఇవ్వదు, మధ్యలో వాటికి వేరే గ్రహాలు అడ్డు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ మన మీద రాపడదన్నమాట. అది బోత్ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినచ్చు. బాగా మంచి జరగాలనుకుందాం కానీ అప్పుడు కూడాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వరు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏమవుతుందంటే వేద విపరీత వేదాలు 2 గ్రహాలకు ఉన్నాయి. అందుకని ఆ గ్రహం మంచి చేయడానికి డోంట్ కేర్, అసలు పనిచేయవు మనకి. సూర్యుడు మాత్రం పనిచేస్తున్నాడు, వేరే ఒక గ్రహం మాత్రం ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి టోటల్ గా నార్మల్ గా ఉంటుంది. సపోజ్ ఈ టైంలో నేను అది ఇది అని చెప్పాను అనుకోండి, కామెంట్లు నాకు మీరు అలా అన్నారు మాకు అవ్వలేదు అని. అందుకని చెప్పేసి జస్టిఫికేషన్ చేయాలి. కాబట్టి ఇవి ఈ పారామీటర్ చెక్ చేయడం కష్టం, చాలా ఇన్ డెప్త్ వెళ్ళాలి. అండ్ ఇండివిజువల్ జాతకం కూడా మొత్తం మారిపోతుంది కదండి. అవును, ఇండివిజువల్ జాతకం చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకి 30% మాక్సిమం నేను చెప్పేది, మిగతా అది అనేది ఉండాలి. అది రీల్స్ ఇవన్నీ వస్తుంటాయి కదండి, ఎవరో చెప్పారు జూన్ తర్వాత నా రాత బాగుంటుందని మీమ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో మా మీసేజ్ కూడా అందులో నువ్వు బాగుందని చెప్పి ఎవరో పెట్టారు చూడు అంటున్నాను. అందుకని చెప్పేసి ఇలా 2 గురువు మారంగానే అలా అయిపోతారంటే అలా ఉండదండి. కానీ యాక్సెప్ట్ చేసి, మీరు చెప్పింది యాక్సెప్ట్ చేసి మాకు కొద్ది గొప్ప మ్యాచ్ అవుతుందని ఇండివిజువల్ జాతకం చూసుకొని తద్వారా రిజల్ట్ అందుకున్న వాళ్ళు కూడా ఉంటుందండి. ఇండివిజువల్ జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్ అండి. అందులోనూ అబ్నార్మల్ గా ఉంటారు. ఇప్పుడు 25, 26, 27 పెళ్లి అయిపోవాలి, పెళ్లి కాలేదంటే ఏంటండి ఏదో తేడా ఉంది కదా. ఎందుకు కాలేదు, అందరికి అవుతున్నప్పుడు ఎందుకు కాలేదు, ఏదో సంథింగ్ రాంగ్ ఉంది కదా, అది చూపించుకోవాలి. అంతా బాగున్నా కదా, మనం ఇప్పటిదాకా ఏదో సడన్ గా రాంగ్ జరిగిందంటే ఏదో జరిగింది కదా. అదే అనిపిస్తుంది కొన్నిసార్లు. కొంతమంది బాగుంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా అన్ని బాగానే ఉంటాయి, గంతకు బొంత ఎవరో ఒకరు ఉండాలి కదా. అస్సలే అనుకూలంగా లేని వాళ్ళకే అవుతున్నాయి. ఇప్పుడు రిక్షావాడు కూడా పెళ్లి చేసుకుంటాడు కదండి, వీళ్ళకి ఎందుకు కాదు అర్థం కాదు. సూపర్ అండి, నేను ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటాను అనమాట. అంటే అవుతుందండి. ఓకే, సో మా ఇంటి దగ్గర కూడా అదే, మా ఇంటి దగ్గర సెక్యూరిటీ వేరే ఊరు నుంచి వచ్చారు, భార్య భర్త, చాలా చిన్న వయసు, పిల్లలు చక్కగా ఉంటారు. ఆ పైన ఒక ఆయన కూర్చొని ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 36, 40 అంటే ఈ పెళ్లి వాటిలో ఎవరితో కూర్చుంటాడు అనమాట. మా ఫ్లోర్ లోనే ఉన్నారు, మేము ఉన్న దగ్గరే ఉన్నారు అనమాట. అదే అట్లా అనిపిస్తుంది సమ్ టైమ్స్. బట్ ఎవరి రాతకి ఎవరి బాధ్యతలు చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకనే ఎప్పుడు జ్యోతిషము గురువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే డెడికేటెడ్ అండి. శివుడు అదే సామెత చెప్తారండి, మీకు తెలిసే ఉంటుంది అందరికీ. విష్ణువు చేసిన, బ్రహ్మ దగ్గర చేసిన తప్పులు ఏమనంటే విష్ణుమూర్తి తీసేయగలుగుతాడంట. సో విష్ణుమూర్తి చేసిన తప్పులు ఏమనంటే శివుడు తీసేయగలుగుతాడంట. శివుడు ఏమైనా తప్పులు చేస్తుంటే గురువు తీసేయగలుగుతాడంట. గురువుల దగ్గర తప్పులు చేస్తే ఇంకా దానికి ఎండ్ లేదనమాట. అందుకని గురువుకి అంత హై ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి మనం బ్లైండ్గా నచ్చు ఇది నమ్మను అది నమ్మను అని ఒక పక్క బాధపడుతూ నమ్మకం ఏంటి, బాధపడాలి కదా. బాగున్న వాళ్ళు, సుఖంగా ఉన్న డబ్బున వాళ్ళు బాధ టెన్షన్గా ఉండి అన్ని చూపించుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు చాలా చూపించుకుంటారండి నా దగ్గర. ఎవరైతే వీళ్ళు నమ్మరు అనుకుంటామో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది కర్మ అనుభవించాలి కాబట్టి వాళ్ళ మైండ్ అలా ఉండడానికి కూడా ఈ కర్మే కారణం. ఇదంతా అనుభవించిన ఆయన ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో ఎప్పుడో నీకు అవగాహన వచ్చేది, అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళు, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, అప్పుడు మోక్షానికి వచ్చేస్తాను. ఇట్ టేక్స్ జన్మ. నేను వెళ్ళాలో ఐడియా లేదు, చదువుకున్నప్పుడు నేను నమ్మేవాడిని కాదు, బట్ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఇన్ని జాతకాలు చూసిన తర్వాత, ఎంతమంది లైఫ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళే ఆ బాధంతో ఎందుకు పడుతున్నారంటే దేర్ ఈస్ ఎ రీజన్. అందుకనే జ్యోతిష శాస్త్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇందులో మనం ముందుగా చెప్పుకున్న విధంగా వేద విపరీత వేద అన్న కాన్సెప్ట్ వల్ల పెద్దగా వీళ్ళకి ఏమంటారు ఒడిదుడుకులు ఏముండదు, అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండదు అని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల చాలా మంచి స్ట్రాంగ్గా కూడా ఉంటారని చెప్పుకోవాలి. వీళ్ళకి ఏం చెప్తారంటే శత్రునాశాంత రిపప్రయం అని చెప్తారు. అంటే ఈ టైంలో శత్రువులు వీళ్ళకి దాటి కొండలేరు, అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలానే శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే చాలా టఫ్ అయిన సిచ్యువేషన్స్ అన్ని అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది.
అది భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, ఆస్తి తగాదులు కానివ్వండి, ఇంకా రకరకాల మనస్పర్ధలు వచ్చేసి విభేదాలు ఉన్న వాళ్ళు ఈ టైంలో మంచి టైం అవన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి అని చెప్పుకోవచ్చు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశము, యంగ్ ఉమెన్ లేదంటే యంగస్టర్స్తో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ విపరీత వేద వల్ల ఏదైనా ఉన్నా కానీ వీళ్ళు ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళిపోతారు. పెద్దగా ఎక్కువగా ఏం పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు సూర్యుడు 6వ స్థానంలో ఉండటం ఏం జరుగుతుంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి ఇట్స్ అ వెరీ గుడ్ టైం వీళ్ళకని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా జాబులు రాని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలు ఎక్కడ ఆగిపోయిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. హయ్యర్ అఫీషియల్తో చక్కగా ఉంటారు. పొలిటీషియన్లు కానివ్వండి, గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్కి అందరికీ బాగుంటుంది. ఇందులో 6వ స్థానంలో సూర్యుడు ఉండటం ఏమవుతుందంటే యత్న కార్య లాభ సాధ్ అంటారు అనమాట. అంటే షష్ఠే రవి సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం దేహరోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభకృత్ అంటారు. అంటే చిన్న చిన్న మాటలు, ఇందులో సంతోషంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంపదలు బాగుంటుంది, మెయిన్ అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. అది సూర్యుడు వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఒక కాంపిటేటివ్ నేచర్, వాళ్ళలో ఉన్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బాగా పెరిగిపోతుంది, బోల్డ్గా ముందుకెళ్ళిపోతారు. కుజుడు అగైన్ 4వ స్థానంలో ఉండటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒకటి, తల్లికి అనారోగ్యం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం అయితే ఖచ్చితంగా సంపాదించుకుంటారు, ఏదో ఒక విధంగా అనుకున్న పనులను చేసుకుంటూ ఉంటారు. అగైన్ ఇక్కడ ఏమవుతుందంటే క్రూర బుద్ధి, బంధువులతో గొడవ, వీళ్ళే కొంచెం క్రూయల్టీగా ఉండేసి కటుగా మాట్లాడటం, ఫైటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఎనర్జీ రాంగ్ ట్రాక్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే అండి బుధుడు మనం చూసుకుంటే అంత మంచి పొజిషన్లో లేరని మనం చెప్పుకోవాలి. అలానే శుక్రుడు అగైన్ వీళ్ళకి 7వ స్థానంలో ఉన్నారు. 7వ స్థానంలో శుక్రుడు ఉంటే అంత మంచిది కాదు అని మనకి శాస్త్రంలో చెప్తారు. ఏ ప్రకారం అంటే వీళ్ళకి కోపస్తదహ భీతి సర్వ క్లేశ జీవనం, ఆల్వేస్ ఏదో ఒక మెంటల్గా టెన్షన్గా ఉండటం, భయంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనితో పాటు స్త్రీ జాడ్యం, స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో విభేదాలు, వీళ్ళకి పడకుండా ఎక్కడో ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. మేహ రోగాది అంటే షుగరు, టీబీలు, ఇలా లాంగ్ క్రోనిక్ డిసీజెస్ ఏమైనా ఉంటే అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇన్ అదర్ వే అరౌండ్ లవ్, రొమాన్స్, ప్లీజర్స్, లవ్, మ్యారేజ్కి ప్రపోజల్స్ చేసుకునే వాళ్ళంతా ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో చూసుకుంటే నార్మల్గా ఉంది, పెద్ద ఎక్కువగా వీళ్ళు దేని గురించి టెన్షన్ పడిన అవసరం లేదని నేను చెప్తాను. రైట్. మరి నక్షత్రాల ప్రకారం అండి? నక్షత్రాల ప్రకారం ఏంటంటేనండి ఒకటి అందరికీ కామన్గా ఉంది ఏంటంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రవాహం బాగా కనిపిస్తుందండి. ఓకే, ఇది ఒక హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. రెండోది హైలైట్ ఏంటంటే వీళ్ళకి ఏ పని చేసినా జయప్రదంగా ఉంటుంది, ఇది కూడా హైలైట్. మూడోది ఇది అందరికి కామన్గా ఉందంటే బంధనము. ఈ రాశి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఎట్లా ఇండియా ఉందామా లేదంటే అబ్రాడ్లో ఉందామా, బిజినెస్ చేద్దామా వద్దా, ఇలా రకరకాల రీజన్లతోటి కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా అవసరం. నేను రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారండి, ఆయనకు 70 years ప్లస్ ఉంటుంది, కానీ చాలా యంగ్గా కనిపిస్తుంటారు. ఆ డీపీ చూసి నేనే షాక్ అయ్యాను. వాళ్ళ మాట కూడా చాలా యంగ్గా ఉంది, కానీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 70+. అబ్బాయి అల్లుడు ఇద్దరు కూడా వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడో ఫారిన్లో ఉంటారు, ఇండియా అంటే రియల్ ఎస్టేట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళు అక్కడెక్కడ ఎందుకు నా 70 years కదా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అని అనుకొని వాళ్ళకి జాతకాలు చూపించుకోమని, జాతకాలు ఎవరు చెప్పారు, నా పేరు రెఫరెన్స్ ఇచ్చారనమాట. త్రూ ఆల్రెడీ ఉన్న క్లయింట్ రెఫరెన్స్ ఇచ్చి చూపించుకున్నాను అనమాట. ఏమవుతుందంటే ఏం చెప్పానంటే మీకు ఇంకా 10 years స్ట్రాంగ్గా ఉంటుందండి, ఎవరికి మీ పెత్తనం ఇవ్వకండి, చేయండి. అంటే ఆల్రెడీ 70 కదండి, 70 ఏంటంటే మదర్ చేయట్లేదు ఏంటి, ట్రంప్ చేయట్లేదా, వాళ్ళు చేయట్లేదా, మీ చేతిలో పెత్తనం ఉన్నంత వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో వాళ్ళ అల్లుడు గారికి జాతకం చూస్తే ఆయనకి అసలు బిజినెస్ చేసే యోగ్యతే లేదు. మీ దగ్గర ఉందని పెట్టేసి ఆయన ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఎక్కడో ఫారిన్లో ఉన్నారు. తర్వాత అంటే ఇలా అన్ని టోటల్ గైడెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అట్లీస్ట్ 3-4 years మీ చేతిలో పెట్టుకోండి, మీ బాబుకి ఇవ్వాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ఇవ్వండి, ఇలా చేంజెస్ చేయండి అని గైడెన్స్ అనమాట. ఇంకా ఇలా జాతక చక్రంలో గైడెన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, క్లారిటీ ఉండదు కాబట్టి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ను లేదంటే జాతకాలు చూపించుకోవడం చాలా ఉత్తమం ఈ రాశి వాళ్ళకని గమనించవచ్చు. రెండోది ఇది ప్రోగ్రెసివ్ రాశి అని చెప్తాను నేను. అంటే డే బై డే వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు, కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒకసారి జాతకం చూపించుకుంటే బెటర్. రైట్. సో జాతకం చూపించుకోవడం ఒక రెమెడీ అయితే తర్వాత ఇంకా ఏం రెమెడీస్ సూచిస్తారండి? సో వీళ్ళకి జనరల్గా ప్రోగ్రెసివ్ రాశి అండి, డే బై డే కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి తిరునల్లార్
అక్కడ శని టెంపుల్ విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ దర్బారేశ్వర స్వామి తర్వాత చాలా బాగుంది. నేను పర్సనల్గా కూడా విజిట్ చేశాను అక్కడ. అది కుంభకోణం నవగ్రహ టెంపుల్ అంటారు. ఈ నవగ్రహ టెంపుల్ ఇది ఒక టెంపుల్. వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని దాదాపు ఎండ్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇంప్రెషన్స్ అంటారు, ఆ జ్ఞాపకాలు, ఏలినాటి శని యొక్క జ్ఞాపకాలు మైండ్లో ఉండి సరిగ్గా బోల్డ్గా ముందుకు వెళ్ళలేరు. ఇది అక్కడికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. అందరికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఒక్కసారి శనికి సంపూర్ణమైన శాంతులు పూజ చేయించుకుంటంతో పాటు మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. ఇది కార్యసాధనము ప్లస్ సంపద ప్లస్ శత్రు నివారణ అన్నిటికీ పనిచేస్తుంది. నేను ఎక్కువగా మన్యునే నేను చేపించే వాటిలో లిస్ట్ చూసుకుంటే చండీ హోమము, మన్యు పాశుపత అభిషేకం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్వర్ణలక్ష్మి ఎక్కువగా చూపిస్తూ ఉంటాను అనమాట. ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద ఖర్చు ఏం కాదు కదండి. ఎంత చేస్తున్నప్పుడు మనం సీరియస్గా సాధించాలనుకున్నప్పుడు ఇవి చేయించుకుంటే చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ద్వాదశ రాశిలో భాగంగా మీన రాశికి వచ్చేసాం. వారికి ఎలా ఉందండి? సో మీనరాశి వాళ్ళకి చాలా బెటర్గా ఉందండి. మనం 2-3 రీజన్లు చూసుకుంటే, ఒకటి గురువు అంటే వీళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్న రాసుల్లో ఇది ఒకటి. 2025లో వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా సీరియస్గా ఉండటం అయితేనేమింది రకరకాల రీజన్లతోటి. వీటితో పాటు ఇండివిజువల్గా వాళ్ళ జాతకాలు బాగలేని వాళ్ళు కూడా ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ హోల్ ఇయర్ అంతా ఎక్కువ వీళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయన్నారు. తర్వాత ఇప్పుడు ఒకటి గురువు మారటంతో సహజంగా వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలానే వీళ్ళకి ఇప్పుడు జూన్ జూలై మంత్ కూడా బాగున్నాయండి. అందులోనూ జూలై మంత్ కూడాను ఆల్మోస్ట్ 80% బాగుంది. వీళ్ళకి చిన్న చిన్న విషయాల్లో క్లారిటీ ఉండదులే కానివ్వండి, బట్ ఓవరాల్గా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే అండి చాలా కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావటం, కొత్త కొత్త ఆలోచనలు రావటం, కొత్తగా ఉత్సాహం రావడంతో చాలా విషయాల్లో కన్ఫ్యూజ్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది పరిహారాలు అంతా లాస్ట్లో చెప్పుకుందాం ఏం చేయాలనేది. ఫస్ట్ ముందు ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే ఎందుకు ఇలా నేను మాట్లాడాను, దానికి కారణం ఏంటి, దానికి గ్రహాలు స్థితిలో మొత్తం చూసుకొని చెప్తాను. ఇందులో వీళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి దీ, దూ, షం, జా, దా, దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా మీనరాశిలో ఉంటారు. అయితే ఇందులో అగైన్ వీళ్ళకి వేద విపరీత వేద రకరకాల కాన్సెప్ట్లు బట్టి చూసుకుంటే 5వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెము ఏమంటారు మానసికంగా ఓవర్ అంబిషన్స్తో ఉంటారని చెప్పుకోవచ్చు, లేదంటే కన్ఫ్యూజన్లో ఉంటారని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద ప్లాన్లు చేయలేరు. రెండోది ధనలాభము ధన ప్రాప్తి కుజుని వల్ల బుధుని వల్ల ఉంది. అంటే ధనం విషయంలో బాగా స్పైక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంది. కానీ అది కూడా ఆశించినంత మంది ఫలితాలు అయితే వచ్చే అవకాశం లేదని గమనించుకోవాలి. ఇక్కడ శుక్రుడు ఏమవుతున్నారంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో బాగలేదని చెప్పుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే లేదు. ఉంటే పాజిటివ్గా ఉంటుంది, లేదంటే తటస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ టైంలో వీళ్ళకి ఓవరాల్గా అంటే నేను ఇంకా టోటల్ లైఫ్ స్పైన్ కనుక అంటే టైం లైన్ కనుక చూసుకుంటే బెటర్గా ఉందని నేను చెప్తాను. అంటే ఇంతకుముందు చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేశారు కాబట్టి ఇలా సహజంగా నార్మల్గా ఉండటం కూడా ఒక ప్లస్ పాయింటే కదా, ఏమి గ్రహం ఇబ్బంది పెట్టకుండా ఉండటం. ఇలా 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఫస్ట్ మనీ ఫ్లో వస్తుంది, అనుకున్న పని అవుతుందండి. ఇట్స్ అ పాజిటివ్ సైడ్. రెండో సైడ్లో ఏమవుతుందంటే మనకి వీళ్ళకి బుద్ధి చాంచల్యం ఆప్నోతి రవి పంచమే సంయుతే అంటారు. అంటే 5వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో ఏమవుతుందంటే మైండ్ అనేది ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది, సరైన డెసిషన్ తీసుకోలేరు, మనస్తాపానికి గురవుతూ ఉంటారు, మెంటల్గా టూ సెన్సిటివ్గా ఉంటారని తెలుసుకోవాలి. వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే ప్లానెట్ ఏంటంటే కుజుడు అండి. 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏమంటారు శౌర్యము, వీర్యము, రకరకాల పరాక్రమం ఈ పేర్లన్నీ ఉంటారు. బట్ యాక్చువల్గా సింపుల్ వర్డ్స్లో వీళ్ళకి రిస్క్ తీసుకోగలిగిన ఒక కెపాసిటీ సామర్థ్యం వీళ్ళకి పెరుగుతుందని చెప్తారు. అది మీనింగ్. ఇక్కడ మనకేం చెప్తారంటే 3వ స్థానంలో కుజుడు ఉంటే ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్ అండి. ఈ ఒక్క గ్రహం చాలండి వీళ్ళకి మొత్తానికి హారోస్కోప్ మొత్తం చేంజ్ చేయడానికి. అంటే ఒక్క గ్రహం 2 గ్రహాలు మంచి స్ట్రాంగ్గా ఉంటే టోటల్ హారోస్కోప్ అంతా ఏమంటారు ఎంత పాజిటివ్గా ఉంటుంది. 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే 100% పర్ఫెక్ట్గా ఉండే ప్లానెట్, పాజిటివ్గా ఉండే ప్లానెట్ కుజుడు. ఇక్కడ కుజుడు ఉంటే ఏమవుతుంది విత్తలాభం, ఆరోగ్య సిద్ధి, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధాన్య లాభో, ధన ప్రాప్తి తృతీయగా అని చెప్తూ ఉంటారు. 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో విత్త లాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. రెండోది ఆరోగ్యం, సదా ఆరోగ్యం అంటే కంటిన్యూస్గా హెల్త్ బాగుంటుంది. 3వది ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా సాధించుకుంటారు. సుఖావహ, సుఖంగా ఉంటారు. దీనితో పాటు వస్త్రలాభము, ధన లాభము అని చెప్తూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే
ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ప్రోగ్రెస్ ఉంటుంది. తర్వాత ప్రోగ్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అదేమంటారు యాన్యువల్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటారు కదండి, ఎలా ఉంది ఏంటి ప్రోగ్రెస్ అవన్నీ చూస్తే చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో వన్ ఆఫ్ ది గుడ్ పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ వీళ్ళకి. నెక్స్ట్ బుధుడు కూడాను ఒక మంచి పొజిషన్లో ఉండటం వల్ల ఏమవుతుంది, కుటుంబ సౌఖ్యము, ధనలాభము, స్త్రీ సౌఖ్యం అంటే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. రెండోది ఏమని చెప్తారంటేనండి, ధనధాన్య వివర్ధనం అని చెప్తారు. ధనము దాన్ని వృద్ధి చెందుతూ ఉంటుంది. అభిజి ప్రార్థ కార్యచ్చ అంటారండి, ఉత్సాహంగా ఏదైనా పని చేస్తే సక్సెస్ వస్తుందంట. అంటే మెయిన్ ఉత్సాహంగా ఉండాలి. సూర్యుడు అక్కడ మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకని అది వదిలేసి ఉత్సాహంగా పని చేస్తే సక్సెస్ వస్తుంది ఈ మంత్లో అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక రకంగా వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కానీ బట్ ఓవరాల్గా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ అగైన్. ఒక పక్క వీళ్ళకి ప్లేజర్స్, షార్ట్ ట్రిప్స్, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, తర్వాత శుభకరమైన ఖర్చులు చేస్తూనే అగైన్ శత్రువులతో ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. తర్వాత ధారాపుత్ర ద్వేషై, భార్యతోటి, పిల్లలతోటి, పుత్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటుంది. సో ఇది మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి నేనైతే పాజిటివ్గా ఉందని చెప్తానండి. ఓవరాల్గా అక్కడక్కడ నెగిటివ్గా ఉన్నప్పటికి కూడాను ఓవరాల్ సినారీ పాజిటివ్గా ఉంటుంది వీళ్ళకి. ఓకే, నక్షత్రాల ప్రకారం నక్షత్రాలు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం. నక్షత్రాల ప్రకారం అనుకూలంగా ప్రతికూలంగా మిక్స్డ్గా ఉండండి. నక్షత్రం వైజ్ నేను చెప్తాను. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. ఓకే, అట్మోస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ సైడ్లో కలహము, బంధనము, రోగము అంటే గొడవలు అవుతాయి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు, ఎట్లా అర్థం కాదు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. అగైన్ కలహము, బంధనము, భయము. రేవతి నక్షత్రం వాళ్ళకి ఫుల్ మంత్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే జయప్రదంగా ఉంటుంది. అగైన్ వీళ్ళకి కొంచెం నెగిటివ్ సైడ్లో ఎక్కువగా ఉందండి, కలహము, బంధనము, భయము, రోగము కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వీళ్ళు మేజర్గా చూసుకుంటే కలహము, బంధనము, దేనికో దానికి గొడవ పడేసి మిస్అండర్స్టాండింగ్లు వచ్చేస్తూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు నేను చేయాలనుకుంటాను, లేదంటే వీళ్ళు చేయాలనుకుంటారు, భార్య వద్దంటుంది, లేదంటే వీళ్ళు వద్దనుకున్నప్పుడు భార్య చేయమంటుంది, లేదంటే వీళ్ళు ఏదో కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటారు, తల్లిదండ్రులు వద్దంటారు, వీళ్ళకి నచ్చిన అబ్బాయో అమ్మాయి ఎవరో ఉంటారో వాళ్ళు వద్దు అంటారు. ఇలా కన్ఫ్యూజన్, ఈ గొడవలు, కన్ఫ్యూజను, ఇండెసిషన్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే గ్రహాలు కొత్తగా చేంజ్ అయిపోయినాయో గురుడు కూడా మార్పు రావడంతో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అగైన్ వీళ్ళు ఆ శని ప్రభావంతో ఉండటంతో భయపడుతూ ఉంటారు, చేద్దాం వద్దా అని చెప్పేసి. ఒకసారి జాతకం చూపించుకుంటే బాగుంటుంది. రైట్. సో మరి వీరికి రెమెడీస్ ఒక్కటేంటంటే ఈ రాశితో పాటు మేషరాశి ఉన్న, కుంభరాశి ఉన్న ఇదే ఏళ్ళ ఇంట్లోనే, తర్వాత ధనుస్సు రాశి, సింహరాశి వాళ్ళు అంటే ఈ 5 రాశుల్ని ఏమంటారంటే ఇవి శని ప్రభావంతో ఉన్న రాశులు అని చెప్తారు. ఒక్కళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఓకే, కానీ 2, 3 ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం హారోస్కోప్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా హారోస్కోప్లు చెక్ చేస్తుంటాను అనమాట. ప్రాబ్లం చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా ఉంటే. ఒకసారి వీళ్ళకి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవటం, రెండోది కుంభకోణం నవగ్రహ టెంపుల్ని విజిట్ చేయటం, మూడోది అవసరమైతే వీళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం ఎనివే చూపించుకుంటే చాలా మంచిదండి. ఇంతవరకు చేయించుకుంటే బాగుంటుంది. బట్ ఈ మంత్ వరకు అయితే ఒక్కసారి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకొని మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే బాగుంటుంది, కార్యజయం వస్తుంది. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.